ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల మధ్య వరుణుడి మీద భారం వేసి గోదావరి రైతులు వరి నాట్లకు ఉపక్రమించారు. అడపాదడపా జల్లులు, చాలీ చాలని సాగునీరుతో తొలకరి చివర్లో ఏరువాకకు సాగారు. ఉన్న పదులను సద్వినియోగం చేసుకునేందుకు వ్యవసాయ అధికారుల సూచన మేరకు ఆధునిక విధానంలో ఊడ్పులకు ఉపక్రమిస్తున్నారు. జూలై 3వ వారానికొచ్చినా ఇంకా క్రియాశీలంగా మారిన నైరుతి రుతుపవనాలు అన్నదాతలను అంతర్మథనానికి గురిచేస్తున్నాయి. నిరుడు చేతికొచ్చిన పంటలంతా కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తొలకరి జల్లులు అడపాదడపా కురవడంతో పాటు కాల్వలకు సాగునీరు విడుదల చేయడం వల్ల కర్షకులు ఏరువాకకు సిద్ధమయ్యారు. తడులు పూర్తిగా లేకున్నా గందరగోళ పరిస్థితుల్లోనూ వరి నాట్లు వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ సమయం మించిపోతున్న తరుణంలో ఆధునిక యంత్రాల సహాయంతో వరి నాట్లకు ఉపక్రమించారు. వాటర్ రావడం, ఈ ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల సీజన్ మనకి లేట్ అయ్యేలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా వచ్చిన వాళ్ళకి 15 రోజుల వరకు మనకి తూర్పుగోదావరి జిల్లా ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 5,55,000 ఎకరాలు. ఈ మొత్తంలో నాట్లు వేయాలంటే 27,750 ఎకరాల్లో నారుమళ్లు పోయాలి. అధిక ఉష్ణోగ్రతల తీవ్రతకు వేసిన నార్లు ఎక్కడికక్కడే ఎండిపోయాయి. ఫలితంగా 2-3 పర్యాయాలు వేయడం, నారు పెంచడం వల్ల కర్షకులకు అదనపు ఖర్చులు భరించాల్సిన దుస్థితి. వర్షాభావానికి తోడు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని యంత్రాల ద్వారా నాట్లు వేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. తద్వారా ఎకరా వరి నాట్లకయ్యే ఖర్చు 6,000 నుంచి 3,500 రూపాయలకు తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. వరి నాట్లకి నీరు కూడా లేట్ అవడం వల్ల ఆధునిక పద్ధతులు మేము అవలంబించాలనుకుంటున్నాం. అలాగే టైం కూడా కలిసి వస్తుంది. పిలకలు కూడా మామూలుగా ఉడిసేదానికన్నా దీనివల్ల ఉడిసేది 30 నుంచి 40 పిల్లల వరకు చేస్తుందండి. దీనివల్ల ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఈ ఆధునిక యంత్రాలకి ఉత్సాహం చూపిస్తున్నాను. ఆధునిక పద్ధతుల్లో వరి సాగు చేయడం వల్ల చీడపీడల బెడద తగ్గి అధిక దిగుబడులు కూడా వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దాదాపుగా జిల్లాలో ఊడ్పులు ఊపందుకున్నాయని అధికారులు చెబుతున్నారు. నీరు కూడా సకాలంలో అందలేదు. అండ్ ఎండల వల్ల ట్రాన్స్ప్లాంటేషన్స్ అన్ని కూడా లేట్ అయినాయి ఈ సంవత్సరం. సో మనకి మా మండలంలో దగ్గర 20 హెక్టార్ల వరకు మిషన్ ద్వారా ఊడుస్తున్నారు. అండ్ లేబర్ షార్టేజ్ ప్లస్ లేబర్ కాస్ట్ కూడా దీన్ని మనం అధిగమించవచ్చు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోవచ్చు. మిషన్ ద్వారా ఊడ్చుకుంటే మీకు విత్తనం దగ్గర 15 కేజీలు సరిపోతుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఒకవేళ వరుణుడు మొండికేస్తే సకాలంలో పంటలకు సాగునీరిచ్చి ఆదుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి కీలక సూచనలు చేసినప్పుడే ఖరీఫ్ ఉత్పత్తులు చేతికొస్తాయి.